రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండియూ ఆపరేటర్లు రేషన్ కార్డుదారుల నుంచి కిలో 12 రూపాయల నుంచి 15కు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని 5-6 రూపాయల లాభానికి మండల, జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో బియ్యం 26 రూపాయలకు కొని మిల్లులో పాలిష్ చేసి 45 నుంచి 50 రూపాయలకు ఆఫ్రికాకు తరలిస్తారు. ఇలా చేతులు మారుతూ వెళ్లిన ఉచిత బియ్యం ఆఫ్రికాకు చేరేసరికి 120 నుంచి 150 రూపాయలు అవుతుంది. బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ లోగో ముద్రించిన ఎంటీయూలనే వినియోగించారు. ఇక మిల్లర్లు పాలిష్ పట్టి పంపిణీ చేసే బియ్యానికి ఉప్పుడు బియ్యం అనో లేకపోతే నూకలు అనో ఓ ముద్ర వేసి పోర్టు వరకు చేర్చేవారు. సరుకు సరైందేనని, న్యాయబద్దమైన రవాణానే అని జరుగుతోంది అని కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు నిర్ధారించాలి. ఆ తర్వాతే బియ్యం నౌకలోకి చేర్చాలి. కొందరు బడా ఎగుమతిదారులు వారిని కూడా మేనేజ్ చేసి తమ దందాకు లంగర్లెత్తేశారు. ఇక లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే ఆపరేటర్ మొదలుకొని పోర్టులో ఉండే సిహెచ్ఏల వరకు అందరినీ వాడుకున్నారు. ఏపీలో ఆ బియ్యం ఉచితం. ఆఫ్రికాలో అవే బియ్యం కిలో 150 రూపాయలు. ఈ బియ్యం మాకు వద్దు అని అక్కడికక్కడే అమ్ముకునే రేషన్ కార్డు దారులతో మొదలుకొని అంతర్జాతీయ ఎగుమతిదారుల దాకా అనేక చేతులు మారుతుంది. ప్రభుత్వం కిలోకు 43 రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం చివరికి అక్రమార్కులకు లాభాల పంట పండిస్తోంది. 5 ఏళ్ల వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగిన తీరుపై విజిలెన్స్ విభాగం సవివరమైన నివేదిక ఇచ్చింది. ఆ అక్రమ రవాణాలో 80 మంది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. రైస్ మిల్లర్ల నుంచి సేకరణ, లబ్ధిదారులకు పంపిణీ, ఆ తర్వాత కొనుగోలు చేసి తిరిగి మిల్లులకు చేరే మార్గాలను వివరించింది. అక్కడి నుంచి సివిల్ సప్లైస్, పోలీస్, పోర్ట్ అధికారులు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లను మేనేజ్ చేసి ఆంధ్ర తీరం నుంచి ఆఫ్రికా దేశాలకు లక్షల టన్నులు ఎలా తరలించారో నివేదించింది. అక్రమ ఎగుమతి జరిగే ప్రక్రియ నుంచి అందులో కీలకమైన వాటాదారులు, ఓడరేవుల్లో వ్యవహారాలు, కట్టడిలో సవాళ్లు వరకు 30 పేజీలకు పైగా ఉన్న నివేదికలో ప్రభుత్వానికి వివరించింది. మన రాష్ట్రంలో ఉచిత బియ్యం సరఫరాకు చిన్న సైజు ఎండియూలను గత వైసీపీ ప్రభుత్వంలో ఉపయోగించారు. అక్రమ రవాణా ఈ వాహనాలతోనే మొదలవుతుంది. లబ్ధిదారుల్లో 30 నుంచి 40% రేషన్ బియ్యం వాడటం లేదు. కొందరు పాక్షికంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి ఎండియూ ఆపరేటర్లే బియ్యాన్ని కొనుగోలు చేసేవాళ్లు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, బియ్యం అక్రమ రవాణా రాష్ట్రం నుంచి ఆఫ్రికా దేశాలకు ఒక వ్యవస్థీకృతమైన రవాణాగా మారిపోయింది. లబ్ధిదారుల నుంచి అసలు బియ్యం తీసుకోవడంతో దందా మొదలవుతుంది. ఎండియు ఏదైతే మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఏదైతే ఉందో వెహికల్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. ఆ యూనిట్ ఆపరేటర్లే ఇమీడియట్ గా బియ్యాన్ని వారే కొనుగోలు చేస్తారు. వారు దాన్ని 12 రూపాయల నుంచి 15 రూపాయలు కొనుగోలు చేస్తారు. తర్వాత మండల, జిల్లా స్థాయి వ్యాపారులకు దాన్ని వారు విక్రయించేస్తారు. ఈ అనధికారిక స్టాక్ పాయింట్ల ద్వారా వాటిని అక్కడి నుండి తరలించేసి ఆపై రాష్ట్ర స్థాయి ఎగుమతిదారులు రంగంలోకి దిగి అక్కడ పాలిష్ చేసి నూకలు, ఉప్పుడు బియ్యం ముద్ర వేసి పోర్టులకు పంపిస్తారు. అక్కడ పోర్టులో కస్టమ్ హౌస్ ఏజెంట్లకు లంచాలు అందించి చివరకు అక్కడి నుంచి విదేశాలకు బియ్యాన్ని తరలించేస్తున్నారు. కాకినాడ పోర్టే దీనికి ప్రధాన ద్వారంగా మారినట్టుగా కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి నివేదిక ఆధారంగా కూడా ఇదే విషయం స్పష్టమవుతుంది. ప్రభుత్వానికి ఇప్పటికే విజిలెన్స్ దీనికి సంబంధించి సవివరమైనటువంటి నివేదికను కూడా అందజేసింది. కేవలం 15 రూపాయలకు 12 రూపాయల నుంచి 15 రూపాయలకు కొనుగోలు చేసి ఆఫ్రికాలో ఈ బియ్యాన్ని 120 నుంచి 150 రూపాయల వరకు కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఒక రకంగా పేదల కోసం ప్రభుత్వం 45 రూపాయల 50 పైసలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తుంటే ఆ బియ్యం యాక్టీజ్ గా వారు కొనుగోలు చేసి దళారులు అందరూ కలిసి ఆఫ్రికాలో 120 నుంచి 150 రూపాయల వరకు కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక రకంగా పన్నుల ఆదాయాన్ని సంక్షేమ పథకాల రూపంలో, ముఖ్యంగా పేదలకు ఆహార భద్రత రూపంలో అందిస్తున్నటువంటి మొత్తం వ్యవహారాన్ని టన్నులుగా షిప్పుల్లో ఎక్కించి ఇతర దేశాలకు అమ్ముకుని దళారీలు బాగుపడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ తన నివేదికను కూడా అందజేసింది. ఒక విశాఖ పోర్టు నుంచి 483 టన్నుల బియ్యం
స్వాధీనం చేసుకున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్ మంత్రి నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఏదో తనిఖీలు చేసి 483 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది పీడిఎస్ రైస్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇలా కాకినాడ పోర్టు కావచ్చు, విశాఖ పోర్టు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పోర్టుల నుంచి ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న బియ్యం తరలిపోవడం, అక్రమార్కులు దళారులు లబ్ధి పొందడం అంశంపైన ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చింది. అదే సమయంలో సిట్ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతి పైన కూడా సిట్ సమీవరమైనటువంటి వివరాలు అందజేస్తూ ఒక కాకినాడ పోర్టులోనే 13 కేసులు నమోదయ్యాయంటే బియ్యం అక్రమ రవాణా ఏ స్థాయిలో కొనసాగుతుంది అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య.